డాజ్ టొమాహాక్ విశ్వంలో అత్యంత వేగవంతం మరియు శక్తి సామర్థ్యాలు కలిగిన వాహనం అని చెప్పుకోవచ్చు మన డాజ్ టొమాహాక్. దీనిని 2003 డాజ్ ద్వారా తయారు చేయబడింది. ఇది ఒక ఇల్లీగల్ వాహనం అని చెప్పుకోవచ్చు. దీన్ని అయితే డైమ్లర్ క్రిస్లర్ ఏజీ కంపెనీ ద్వారా అయితే తయారు చేయబడింది. ఇక్కడ ఈ వెహికల్ని అయితే ఒక నార్త్ అమెరికన్ ఇంటర్నేషనల్ ఆటో షో కాన్సెప్ట్ కోసం అయితే తయారు చేశారు. ఆటోమొబైల్ రంగంలో ఇది ఒక అద్భుతమైన చోటు సంపాదించిందని చెప్పుకోవచ్చు. ఇంకా దీని యొక్క సాంకేతిక నిబంధనల గురించి మాట్లాడినట్లయితే ఇది ఒక V10 ఇంజన్తోనైతే వస్తుంది మరియు 500 హార్స్ పవర్ అయితే ఉంటుంది. ఇక్కడ టార్క్ గురించి మాట్లాడినట్లయితే 712 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఇందులో ఉంటుంది. ఇందులో మనకి ఆశ్చర్య కలిగే ఒక విషయం అయితే ఉంది. ఇందులో కేవలం 2 గేర్స్ ట్రాన్స్మిషన్స్ ద్వారా వస్తుంది. ఇంకా సస్పెన్షన్స్ గురించి చూసినట్లయితే ఫ్రంట్లో అయితే మనకు హారిజాంటల్ డబల్ ఫోర్క్ సస్పెన్షన్ అయితే లభిస్తుంది. ఇంకా వీల్స్ గురించి మాట్లాడినట్లయితే 7.6 డబల్ ఇంచ్ వీల్స్తోనైతే వస్తుంది. అంటే ఫ్రంట్ 2 వీల్స్ బ్యాక్ 2 వీల్స్ కంబైన్డ్ ఉంటాయి అన్నమాట. అరౌండ్ 7.6 ఇంచెస్ వీల్స్తోనైతే ఇది లభిస్తుంది. ఇంకా దీని యొక్క బరువు వెయిట్ గురించి మాట్లాడినట్లయితే 680 కిలోలు ఉంటుంది. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 12.7 లీటర్స్ వరకు అయితే నింపచ్చు. అంటే 12.7 లీటర్ల పెట్రోల్ అయితే ఇందులో నింపుకోవడానికి వస్తుంది. దీని యొక్క టాప్ స్పీడ్ గురించి మాట్లాడినట్లయితే ఫస్ట్ గేర్లో అయితే ఇది 480 km/h అయితే వెళ్తుంది. ఇంకా సెకండ్ గేర్ గురించి మాట్లాడినట్లయితే 680 km/h అంటే 680 km/h అయితే ఇది దూసుకుంటూ వెళ్తుంది. ఇంకా దీని ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే కేవలం 4.5 కోట్లు అంటే 4.5 crores అనమాట. సరే కదా, డాజ్ టొమాహాక్ అనేది విశ్వంలోని అత్యంత వేగవంతమైన బండి అని మనకైతే చూడడానికైతే లభించింది. ఇంకా దీని యొక్క కంపెనీ గురించి మాట్లాడినట్లయితే డైమ్లర్ క్రిస్లర్ ఏజీ అనే కంపెనీ అయితే దీన్ని తయారు చేసింది. అండ్ డాజ్ ద్వారా అయితే ఇది తయారు చేయబడింది. ఇంకా 2003 నుంచి 2006 దాకా కేవలం 10 వేరియంట్లు అయితే లాంచ్ అయ్యాయి. డాజ్ టొమాహాక్ అనే వేరియంట్స్ అయితే కేవలం 10 అయితే లాంచ్ అయ్యాయి. సో ఇదన్నమాట డాజ్ టొమాహాక్ బైక్ గురించి. మరిన్ని బైక్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.